స్పీకర్ జారీ చేసిన నోటీసులకు దానం నాగేందర్ స్పందించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ ఇచ్చిన గడువు ముగియటంతో దానం నాగేందర్ ఇవాళ వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కోరుతూ లేఖ అందించారు. తనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇచ్చేందుకు తనకు అదనపు సమయం కావాలని స్పీకర్ను కోరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లేఖను స్పీకర్ కార్యాలయం పరిశీలిస్తోంది. చేసిన నోటీసులకు దానం నాగేందర్ స్పందించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ ఇచ్చిన గడువు ముగియటంతో దానం నాగేందర్ ఇవాళ వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కోరుతూ లేఖ అందించారు. తనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇచ్చేందుకు తనకు అదనపు సమయం కావాలని స్పీకర్ను కోరినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ లేఖను స్పీకర్ కార్యాలయం పరిశీలిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటరెడ్డి, ఎమ్మెల్యేల భవిష్యత్తుపై అయితే స్పీకర్ కోర్టులో ఉత్కంఠ చెలరేగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ట్రిబ్యునల్ విచారణకు కూడా మొత్తం రంగం సిద్ధం కావడంతో ఇక తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ వ్యవహారం కూడా ఇక రాజకీయంగా అత్యంత కీలక దశకైతే చేరుకుందని చెప్పొచ్చు. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోర్టులో ఇక విచారణ ప్రక్రియను వేగవంతం చేస్తూ 10 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేస్తే 8 మంది తమ రాతపూర్వక సమాధానాన్ని కూడా ఇచ్చారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా ఇక తమ వివరణ ఇచ్చేందుకు మరింత గడువు కావాలంటూ స్పీకర్ అయితే కోవడం సంచలనం అయితే సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఇక అనర్హత పిటిషన్ కేసులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరిలో దానం నాగేందర్ తో పాటు కడియం శ్రీహరి, భద్రాచలం సంబంధించి తెల్లం వెంకట్రావు, పట్నం నరేందర్ రెడ్డి, మదన్ రెడ్డితో పాటు సిద్దిపేట, అదేవిధంగా ఎర్రవేలి దయాకర్ రావు వర్గంలో కొంతమంది, నల్గొండ జిల్లాకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా చెందినటువంటి ఎమ్మెల్యేలందరిపై కూడా అనర్హత వేటు కొనసాగే దిశగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయడంతో ఇద్దరు మాత్రం అంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రమే తమకు మరింత సమయం కావాలని ఇక గడ్డం ప్రసాద్ ని కోరనున్న నేపథ్యం అయితే ఉంది. 10 మందిలో 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పీకర్ నోటీసులకు తమ లిఖిత పూర్వక వివరణను కూడా ఇచ్చారు. అయితే వారిపై విచారణ కూడా వేగవంతం అవుతోంది. దానం నాగేందర్ మాత్రం ఇప్పటికీ 2 సార్లు నోటీసులు అందుకున్న మరొకసారి వివరణ ఇవ్వడానికి గడువు కావాలని స్పీకర్ కి అయితే లేఖ రాశారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారంగా ఇద్దరు నేతలు గడువు కోరడం వెనకైతే విచారణ ప్రక్రియను సాగదీసే వ్యవహారంగానే ఇప్పటికే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారంగా కూడా ఈ అంశాన్ని త్వరగా తేల్చాల్సి ఉన్నందున కూడా గడువు కోరడం ద్వారా న్యాయపరంగా ప్రయోజనం పొందేందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా ప్రయత్నిస్తున్నట్టుగా ప్రకటనలు అయితే అవుతుందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ కూడా వాదోపవాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై బీఆర్ఎస్ నాయకత్వం అయితే తీవ్ర ఆగ్రహంతో ఉంది. పార్టీ నిబంధనలను, ప్రజా విశ్వాసాన్ని ఉల్లంఘించినటువంటి ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని చెప్పి కూడా ఫిరాయింపుల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని చెప్పి ఆ పార్టీ స్పీకర్ అయితే డిమాండ్ చేస్తూ వస్తోంది. ఇక దానం నాగేందర్ వ్యవహారం, కడియం శ్రీహరి వ్యవహారాన్ని పరిశీలిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి త్వరలో నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇప్పటికే పలుమార్లు కూడా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలోనే అనర్హత పిటిషన్ల విచారణకు సంబంధించి ట్రిబ్యునల్ ఏ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి అయితే ఉత్కంఠ అయితే అప్డేట్స్ వెంకటరెడ్డి.